హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు నా దగ్గర 50 lakhs ఉన్నాయండి. నేను దాంతో ప్లాట్ కొంటే బెటరా లేదంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా అంటే ఏం చెప్తారు? సో మనందరం ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్కి వచ్చేసరికి మెయిన్గా లేట్ థర్టీస్ వచ్చేసరికి మనకు కూడా ఏంటంటే ఇక ప్లాట్స్ కొనాలి, ల్యాండ్స్ కొనాలి అన్న థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే ఎమోషనల్ డెసిషన్ మాత్రమే కాదు, లాజికల్గా, ఫినాన్షియల్గా, ఫ్యాక్చువల్గా కూడా మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. మనకి ప్లాట్ అంటే ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ అన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అది విజిబుల్ అసెట్. ఇప్పుడు నా ప్లాట్లోకి వెళ్ళి నేను ఉండగలను, టచ్ చేయగలను, ఫీల్ చేయగలను. సో మనకి ఏదైనా కానీ ట్యాంజిబుల్ అయ్యే అసెట్స్ని మనం సేఫ్టీగా ఫీల్ అవుతాం. సేమ్ గోల్డ్ కూడా మనం అలానే ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న అమౌంట్తో కొంతమంది ఏం చేస్తారంటే డౌన్ పేమెంట్ పెట్టి బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని కూడా ప్లాట్స్ కొంటూ ఉంటారు. సో బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తాయి ఓపెన్ ప్లాట్స్కి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదా దేనికైనా కానీ. సో మనం ఏది బెటరో చూద్దాం. ఫస్ట్ ప్లాట్ కొనడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? మనకి సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. సో ఇమాజిన్ ఏ పర్సన్ మన ప్లాట్ కొన్నాడు అంటే కనుక అక్కడ ప్లాట్ కొన్నాడు, ఇక్కడ ప్లాట్ కొన్నాడని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటే అదేంటంటే సెటిల్ అవుతున్నాడు, డెవలప్ అవుతున్నాడు, కొంచెం రిచ్ ఏమో అన్న ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సోషల్ ఎస్టీమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్రిసియేషన్. సో ఓపెన్ ప్లాట్స్ విల్ అప్రిషియేట్ ఫర్ ఎవ్రీ 8 years, 7 to 8 years మధ్య డబుల్ అయిపోతూ ఉంటాయి. అదంటే మనకు పెట్టిన పెట్టుబడికి కూడా మంచి సేఫ్టీ అనేది వస్తూ ఉంటుంది. సేఫ్టీ అండ్ రిటర్న్స్ కూడా కొంచెం బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే రెంట్. మనకు అవసరం లేదనుకోండి, నా దగ్గర ఒక ప్లాట్ ఉంది, అవసరం లేదు. సో ఒక 10 years పాటు లేదా 5 years పాటు నేను ఒక బిజినెస్ యాక్టివిటీకి రెంట్కి ఇస్తాను. నా బిజినెస్ యాక్టివిటీకి రెంట్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లీజ్కి తీసుకొని ల్యాండ్ డెవలప్ చేసుకొని వాళ్ళు మనకి రెంట్ పే చేస్తారు. బిజినెస్ వాళ్ళకి రెంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ రెంట్ కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంటే లాంగ్ రన్లో మన ప్లాట్ కూడా వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి లాంగ్ రన్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా వస్తుంది. మరి డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం ప్లాట్కి. సో ఒక్కసారి ప్లాట్లో డబ్బులు పెడితే లిక్విడిటీ అనేది ఉండదు. అన్లెస్ అది సేల్ అయ్యేదాకా మనకు లిక్విడిటీ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్లు కూడా ఉంటాయి. సో ప్లాట్ కదా నేను కొన్నాను కదా వదిలేస్తే అంటే కుదరదు. దానికి ఫెన్సింగ్ వేసుకుని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కబ్జా చేసే ఉండొచ్చు. సో అందుకని చెప్పి మనం ఇయర్లీ ఒకసారైనా కనీసం వెళ్ళి చూడాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనం ఇక్కడ లేదు, మనం ఫారెన్లో ఉన్నాం అనుకుంటే, అవుట్ ఆఫ్ సిటీస్లో ఉన్నాం అనుకుంటే, మనం తెలిసిన వాళ్ళని అక్కడికి పంపించి చూపిస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువగా ఉండదు. ఇందాక రెంట్ చెప్పాను కానీ అందరికీ అది ఫీజిబుల్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటే అక్కడికి ఎకనామిక్ యాక్టివిటీ లేదా సిటీ ఎక్స్పాండ్ అవుతే అక్కడ రెంట్కి రావచ్చు. బట్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి నేను నల్గొండ సైడ్ కొంటే అంత దూరం వెళ్ళాలంటే అప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అనేది రాదు. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ మనీలో డీల్ చేస్తూ ఉంటారు. ప్లాట్ కొనాలంటే పేపర్ వాల్యూ ఒకటి ఉంటుంది, మనం ఇచ్చేది ఇంకోటి ఉంటుంది. రేపు సెల్ చేయాల్సి వచ్చినా కానీ అదే ఉంటుంది కదా. అక్కడేమో ₹1 ట్రాన్సాక్షన్ చేస్తాం, ఆన్ పేపర్ ఏమో మేబీ 20 lakhs 10 lakhs పెడతాం, మిగిలిన 90 lakhs మనం బ్లాక్ మనీలో డీల్ చేస్తాం. ఇప్పుడు 90 lakhs అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకురావాలని అదొక టెన్షన్. నెక్స్ట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వైట్ ఎలా చేయాలి? ఒకవేళ ఇంట్లో దాన్ని పెట్టుకుని నిద్రపోతే మనకి నిద్ర పట్టదు, ఏమో ఎవరు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్ అవుతుంది. సో ఒకవేళ మనం లేనిపోనే వాటిలో పడిపోయి ఇన్కమ్ ట్యాక్స్ దొరికిపోతే ఇప్పుడు ఎంతైతే మనం ట్యాక్స్ అవాయిడ్ చేస్తాం దానికి డబుల్ పెనాల్టీలు కట్టాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రిటర్న్స్ కూడా గ్యారంటీ కాదు మేడం. ఇప్పుడు ఏంటంటే నేను చాలామంది వింటూ ఉన్నాను, వాళ్ళు 5 ఏళ్ల క్రితం ప్లాట్ కొన్నాను సార్, అప్పుడు 10 lakhs ఉంది, ఇప్పుడు 12 lakhs అయింది. నార్మల్గా ఏంటంటే ప్లాట్ 8-9% అనేది అప్రిషియేట్ అవ్వాలి తక్కువలో చూసిన. కానీ వాళ్ళకు ఉన్న ప్లేస్ అండ్ కొన్న టైం బట్టి కూడా రిటర్న్స్ అనేవి ఉంటాయి. జనరల్గా ఎక్కడైతే ఎకనామిక్ యాక్టివిటీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో స్టార్ట్ అవుద్ది అన్న ప్లేస్లో కొంటే చాలా బాగా ప్లాట్స్ పెరుగుతాయి. బట్ ఆల్రెడీ ఎకనామిక్ యాక్టివిటీ వచ్చేసింది, ఇంకా చుట్టుపక్కల ఇంకా అప్రిషియేట్ అయ్యేది ఏమీ లేని పొజిషన్లో కొంటే కనుక మనకి ఆ రిటర్న్స్ అనేవి అంత వేగంగా రావు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను జూబ్లీ హిల్స్లో కొంటే నాకేంటంటే ఇంకా ఆల్రెడీ అది సాచురేట్ అయిపోయిన ఏరియా ఒకలాగా ఉంటుంది. అదే నేను అవుట్స్కట్స్ నానక్రామగూడ, నార్సింగి అటువైపు కొంటే నాకు డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇంకా ఎకనామిక్ యాక్టివిటీ ఫుల్ ఫేజ్లో రాలేదు. సో డెవలప్ అయిన ప్లేసా, డెవలప్ అవ్వబోతున్న ప్లేసా, ఇదేంటంటే మన జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అయితే మనకు రిటర్న్స్ వస్తాయి, జడ్జిమెంట్ రాంగ్ అయితే రావు. సో ఇంకోటి ఏంటంటే టైటిల్ డిస్ప్యూట్స్. ఇప్పుడు మనం ప్లాట్ కొంటాం, అది మనకి వాడు ఇచ్చిన వాడి దగ్గర ఓనర్షిప్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఒక 2 months బ్యాక్ నేను ఒక కోర్ట్ జడ్జిమెంట్ కూడా చూశాను. సో వాళ్ళు ఏంటంటే ప్లాట్ కొన్నారు ఒకళ్ళ దగ్గర, వాళ్ళు ఏంటి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు, బట్ ఆ అమ్మినోడికి అసలు ఓనర్షిప్పే లేదు, జస్ట్ పవర్ ఆఫ్ అటర్నీ తీసుకొని సెల్ చేశాడంట.
సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 2 ట్రాన్సాక్షన్స్ దాటి వచ్చి ఒక 20 years తర్వాత వేరే వాళ్ళకి వస్తే ఇది మాది కాదని చెప్పి వాళ్ళు కేసు వేశారు. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే ప్లాట్ కూడా లేదు, డబ్బులు పోయినాయి. సో ఇలాంటి రిస్క్స్ కూడా ఉంటాయి. సో ఇవి మెయిన్గా ప్లాట్స్ మీద వచ్చాయి. అదే ఇప్పుడు నేను 50 lakhsని ఆ ప్లాట్లో పెట్టుకున్నా, నేను మ్యూచువల్ ఫండ్లో పెడితే ఏమవుతుంది? ఎస్. రిటర్న్స్ నాకు యావరేజ్ కేసు వేసుకున్నా కానీ నాకు 12% రిటర్న్ అయితే వస్తుంది. అన్లైక్ ప్లాట్స్ ఇక్కడ నా జడ్జిమెంట్ కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే నేను ఒక యావరేజ్ వాటిలో పెట్టుకున్నా కానీ నాకు 12% అనేది వస్తుంది. అక్కడ ఏంటంటే యావరేజ్ అనేది 8 to 9% ఉంటుంది, ఇక్కడ యావరేజ్ 12% ఉంటుంది. కాబట్టి నాకు ఎవ్రీ 6 yearsలో డబల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ప్లాట్ కొన్నాను, నాకు అవసరం లేదనుకోండి, నా గ్రాండ్ చిల్డ్రన్ లేదా నా సన్స్ వాళ్ళకి ఇచ్చాను అనుకుందాం. ఓ 50 years పెడితే మీరు పెట్టిన 50 lakhs వర్త్ ప్లాట్ 100 crores అవుతుంది. సో 6 yearsకి డబల్ అవుతుంటే మీరు అలా 50 yearsకి వెళ్తే కనుక ఆల్మోస్ట్ 100 crores అనేది అవుతుంది. లిక్విడిటీ నాకు హైలీ లిక్విడ్. ఇప్పుడు నేను ప్లాట్లో పెట్టాను, నాకు ఒక 5 years తర్వాత నాకు 1 లక్ష రూపాయలు కావాలి, ఎవరైనా ఇస్తారా? ఒక ముక్క జస్ట్ ఒక స్క్వేర్ యాడ్ ఇస్తారంటే ఎవరు కదా. బట్ అదే నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, నేను తీసుకోవచ్చు, కావాలన్నా నేను మంత్లీ ఇన్కమ్ కింద వాడుకోవచ్చు, లేదు నేను పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఈ బెనిఫిట్ కూడా మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎస్డబ్ల్యూపీగా వాడి రెగ్యులర్ ఇన్కమ్గా కూడా నేను ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్ ఓవర్ ట్యాక్స్. సో ఈ ట్యాక్స్ ఏంటంటే దీని మీద వచ్చే ట్యాక్స్ 12.5% మాత్రమే ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్లో. సో విచ్ ఈస్ వెరీ వెరీ లెస్. జనరల్గా మన శాలరీ మీద ట్యాక్స్ 30% ఉంటుంది. మన శాలరీ కనుక కొత్త ట్యాక్స్ రూల్స్ ప్రకారం 24 lakhs దాటితే 30% వేసేస్తారు. అదే ఇక్కడ నాకు 12.5% ఉంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ లెస్. సో ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడిన మీద కంపారిజన్ చూద్దాం. ఇప్పుడు నేను కనుక మ్యూచువల్ ఫండ్లో 50 lakhs, నెక్స్ట్ ప్లాట్లో కూడా 50 lakhs పెట్టాను, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే 2 విడిగా పెట్టి అనుకుందాం. సో నా మ్యూచువల్ ఫండ్ ఒక 10 yearsకి 1.55 crores అవుతుంది, 1,55,00,000, 12% రేషియో తీసుకుంటే. అదే ప్లాట్ అయితే నా అప్రిషియేషన్ అనేది ఆ లొకేషన్ బట్టి ఉంటుంది. నేను కొంచెం మంచిగానే పిక్ చేసుకున్నాను అనుకుందాం, అప్పుడు మాత్రమే నాకు అది నా ప్లాట్ అనేది 1 కోటి రూపాయల వరకు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ కూడా ఏంటంటే ఆ సేల్ ప్రైస్ 1 కోటి రూపాయలు అనేది గ్యారంటీ ఉండదు. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే 1 కోటి ఉంటుంది అంటారు, కానీ నిజంగా మనం పోయి సెల్ చేస్తే తెలుస్తుంది. నెల పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఒకసారి ప్లాట్స్ సేల్ అవడానికి. సో మనకి విన్నంత హైప్ మాత్రం అక్కడ ఉండదు. మార్కెట్ కనుక రియల్ ఎస్టేట్ డౌన్గా ఉంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆల్సో మనకి సేల్ అవడానికి. అదే నాకు ఇక్కడ ఎంఎఫ్లో అయితే విత్ ఇన్ 2 working days నాకు సేల్ అయిపోయి నాకు యూనిట్స్ వస్తాయి. సో మెయిన్గా ఏంటంటే ఎమోషనల్ డెసిషన్ తీసుకోకూడదు, రేషనల్గా కూడా ఆలోచించుకోవాలి. సో మన ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ కొంటున్నారు, మన కాలనీ వాళ్ళు కొంటున్నారు అని చెప్పి కొనటం కానీ, లేదో ఏమో ఇప్పుడు కొంటే చీప్గా దొరుకుతుందని కానీ, లేదా బాగుంటుంది అనేసి ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొనలేము, ఇంకా రేట్లు పెరిగిపోతే ఇంకెప్పుడు కొనలేము అనుకొని డెసిషన్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి డెసిషన్ తీసుకుంటే దెర్ ఇస్ ఏ హై ఛాన్స్ రాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీ ఫ్యూచర్ అవసరాలు ఏంటి, మనకి ఫ్యూచర్లో ఏ విధంగా యూజ్ అవుతుంది? ఇప్పుడు నేను ప్లాట్ కొంటాను, అక్కడ ఒక 10 years తర్వాత నేను ఇల్లు కట్టడానికి ప్లాట్ కొన్నాను, దట్స్ ఎ పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే మీరు అక్కడ అప్రిసియేషన్ పర్పస్ వాటి కదా కాదు, ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటారు, దాని పర్పస్ కొంటున్నారు, అది గోల్ ఓరియంటెడ్, అవి కరెక్ట్ అవుతాయి. ఒకవేళ ఆల్రెడీ మీకు హౌస్ ఉండి మీరు ప్లాట్స్ కొనడం కన్నా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోండి. అవేంటంటే మీకు రెంట్ వస్తూ ఉంటాయి, కొంచెం క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా బాగా అవుతూ ఉంటాయి. సో నా ఉద్దేశాలు ఏంటంటే కనుక మీకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉండే ఒక హౌస్ ఉంటే కనుక గో ఫర్ కమర్షియల్ ప్రాపర్టీస్ దాన్ ప్లాట్స్. ఎందుకంటే ప్లాట్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం మేడం. ఇప్పుడు ఈ రోజుల్లో నేను చాలా మంది చూస్తున్నాను ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు. చాలా మంది ఏంటంటే మనకు తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వస్తున్నారు. వాళ్ళ ఓన్ ఊళ్ళో ఉన్న ప్లాట్స్ సంగతి ఏంటి ఇప్పుడైతే మేనేజ్ చేస్తారు. నెక్స్ట్ తరం ఏంటి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కష్టమే. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫారెన్ వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకి అసలు ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి ఏంటి అవన్నీ 10 ఏళ్ల తర్వాత ఎలా గుర్తుంటాయి? సో చెప్పినంత ఈజీ కాదు. సో అదే మీరు కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ లేదా ఇలా ఫినాన్షియల్ ఫామ్లో కనుక ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి మెయింటైన్ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో మీ కిడ్స్ ఎడ్యుకేషన్, మీ ఫ్యూచర్ ప్లానింగ్, రిటైర్మెంట్ అండ్ మీ తర్వాత జనరేషన్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అండ్ మీరు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారన్న క్వశ్చన్స్కి ఆన్సర్ బట్టే మీరు ప్లాట్ తీసుకోవాలా లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనేది వస్తుంది. అంటే ప్లాట్స్ తీసుకుంటే నష్టాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్లాట్ ఇప్పుడు తీసుకోవాలంటే మనకు ఫ్యూచర్ లో కన్జంప్షన్ చేస్తాం తిరిగి మనమే, అప్పుడు మనం ప్లాట్ తీసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడ ఇల్లు ఉంది,
పక్కన వేకెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని నేను తీసుకుంటాను, నేను వాడుకుంటాను, గార్డెనింగ్ చేసుకుంటాను, నేను ఉన్నన్ని రోజులు వాడుకుంటాను, ఆ తర్వాత నేను అమ్మేస్తాను. ఎందుకంటే నాకు పక్కనే ఉంటుంది కాబట్టి లాస్ ఉండదు, చూసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు అదే కాకుండా నేను సిటీ అవుట్స్కట్స్ లో ఉంటాను, నేను రోజు ఎక్కడే వెళ్తాను. ఇప్పుడు నేను వెళ్ళలేను, ఒక 2 years లోనే దాన్ని కబ్జా చేస్తే లాస్. నేను చాలా ఇన్స్టెన్సెస్ చూశానండి. ఇప్పుడు సిటీ నా నార్సింగి నానక్రామ కూడా సైడ్ పెరుగుతుంది కదా, అప్పుడు కొన్నారు 20 years బ్యాక్ కొన్న వాళ్ళందరూ సరిగ్గా చూసుకోపోయి ఉంటే అసలు ఆల్రెడీ ఎన్క్రోచ్మెంట్ స్టార్ట్ అయ్యేది. సో అందుకనే మనం మెయింటైన్ చేయగలిగిన కేపబిలిటీ ఉంటేనే ప్లాట్స్ లోకి వెళ్ళాలి, లేకపోతే మనం ఈజీగా మెయింటైన్ చేయగలిగే అసెట్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో సూట్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.